హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. చూడండి, పొద్దున్నే లేచి రెడీ అయ్యి ఈ పల్లెటూరుని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి బయలుదేరుతున్నాం. ఇందాక నేను ఉన్న హాస్టల్ అయితే అదే, చాలా బాగుంది. మొత్తం బ్యాంబూస్తో కట్టినట్టున్నారు, బ్యాంబూ ట్రీస్తో. ఇంకా ఈడ ఆల్మోస్ట్ టైం 11 అవుతా ఉంది. ఇప్పుడు లైట్గా సూర్యుడు వస్తున్నాడు. పొద్దున్న నుంచి చలి సాగు మింగుతూ ఉంది ఈడ. సో వెళ్ళి ఈ పల్లెటూరు మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు నేనైతే వెళ్ళి ఒక మోటార్ బైక్ తీసుకుందామని చెప్పి, మోటార్ బైక్ అన్నా లేకపోతే స్కూటర్ అన్నా తీసుకుందామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నా. ఎందుకంటే ఇది మొత్తం పల్లెటూరు కదా, పెద్దగా ట్రాన్స్పోర్ట్ ఆప్షన్స్ ఏముండవు. మంచి ఆప్షన్ ఏమరా అంటే వెళ్ళి స్కూటర్ తీసుకొని స్కూటర్ నుంచి ఎక్స్ప్లోర్ చేసేది మంచి ఆప్షను. అందుకే టౌన్లోకి వెళ్దాం అన్న, తీసుకుందామని చెప్పేసి. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది టౌన్కి 2 కిలోమీటర్లు. ఇది నేనైతే కొండ పైన కొండ దిగాలి. ఇప్పుడు ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి నైట్ అసలుకి ఏం జరిగిందంటే, కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ట్రై చేసిన, ఎక్స్చేంజ్ సెంటర్లు అన్నీ మూసేస్తున్నారు. సో ఫస్ట్ టైము నా నియో గ్లోబల్ కార్డ్ అయితే యూజ్ చేసిన విత్డ్రా చేసేదానికి. చేస్తే నాకు అక్షరాల 300 బాతులు ఫైన్, 300 బాతులు ట్యాక్సెస్ కింద కట్ అయిపోయినాయి. నేను విత్డ్రా చేసింది ఏమంటే 1000 బాతులు, 300 బాతులు నాకు ట్యాక్సీల కింద కట్ అయిపోయినాయి. 300 బాతులు అంటే మన దాంతో ఆల్మోస్ట్ 750, 800 అనుకో, 800 మన దాంతో. ఒక ట్రాన్సాక్షన్కి నాకు 800 కట్ అయింది. ఎంతనా తీసుకోవచ్చు మీరు. సో ఒకేసారి అప్ టు 1 lakh లిమిట్ అంటే ఒకేసారి 1 లక్ష లిమిట్ తీసేసానికే ట్రై చేయండి. ఎందుకంటే ప్రతి ట్రాన్సాక్షన్ కింద ఛార్జెస్ పడుతున్నాయి కదా. అయితే ఒకేసారి తీసేద్దాం, అది ఇంకా బెటర్, ఒకేసారి తీసేసే. అందుకని చెప్పి నేను జస్ట్ ట్రై చేసి చూసిన నా కార్డు పనిచేస్తూ ఉందా లేదని చెప్పేసి. పనిచేస్తూ ఉంది. అది కూడా థాయిలాండ్లోని ప్రైవేట్ బ్యాంక్స్ ఉంటాయి కదా, మన దగ్గర ఉంటాయి చూడండి, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, ఇట్లా ప్రైవేట్ బ్యాంక్స్. అట్లా ప్రైవేట్ బ్యాంక్స్కి వర్క్ అవ్వట్లేదు. ఇక్కడ లోకల్ బ్యాంక్స్ ఉంటాయి చూసినావా, గవర్నమెంట్ బ్యాంక్స్, వాటిలో మాత్రమే. మన సైడు ఎస్బీఐ, ఆంధ్ర ఇవి ఉన్నాయి కదా గవర్నమెంట్ బ్యాంక్స్. అట్లా గవర్నమెంట్ బ్యాంక్స్ ఏటీఎంస్లో మాత్రమే విత్డ్రా అవుతూ ఉంది కరెన్సీ అని చెప్పి, కరెన్సీ మాత్రం. అదొక పాయింట్ తెలుసుకున్నా. చూద్దాం. ఇక్కడైతే చూడండి కొండ ఉంది కదా, నేను ఆల్మోస్ట్ అక్కడికి రీచ్ అవ్వాలా. అది కనిపిస్తుందా, అక్కడికి రీచ్ అవ్వాలా. అక్కడికి రీచ్ అయితే మనకి బస్ స్టాండు, మీరు స్కూటర్స్ కావాలంటే స్కూటర్స్ రెంట్కి తీసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి హీరో స్కూటర్ రెంట్ తీసుకొనేసి ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ పై మొత్తాన్ని. ఈ ప్లేస్ అయితే PAI ఈ ప్లేస్ పేరు. ఇది ఎక్కడుందంటే యువతల బర్మా. ఒక 3 hours బస్సులో వెళ్తే బర్మా వచ్చేస్తుంది. ఇట్లా వెళ్తే లావోస్. నేను బర్మాకి లావోస్కి చాలా పక్కనున్నా. ఎంత పక్కనంటే జస్ట్ బస్సులో 3 గంటల సేపులో వెళ్ళిపోవచ్చు, అంత పక్కనున్నా. కొన్ని కొండలు ఉన్నాయి, కొండెక్కి దిగేస్తే బర్మా వచ్చేస్తే, ఇట్లా కొండలెక్కి దిగేస్తే లావోస్ బార్డర్ వచ్చేస్తుంది. అంత దగ్గరున్నా. మోటార్ బైక్ తీసుకుందామని వచ్చిన. ఇక్కడైతే ఫుల్ క్రౌడ్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, అసలు దొరకట్లేదు. దొరికిన చోట ఏమంటున్నారంటే మన పాస్పోర్ట్ వాళ్ళకి ఇచ్చి మనం 3000 బాతులు కట్టాలంట. నా పాస్పోర్ట్ ఇచ్చి ఇంక ఉద్యోగించుకోవాలి. నేను ఇంకా అది ఇచ్చేసి ఇంకా పోయేదారంతా అడుగుతూనే ఉంటాడు ఎవడో ఒకడు. ఇవన్నీ ఇక్కడైతే రెస్టారెంట్ బాగున్నాయి కదా. పోయేదారంతా ఎవడోడు పోలీసు వాడు ఆపి అడుగుతూనే ఉంటాడు. ఎందుకంటే నేను రికార్డ్ చేస్తూ ఉంటాను కదా. పోయేదారంతా ఎవడోడు ఆపేసి పాస్పోర్ట్ చూపి అని అడుగుతూ ఉంటాడు. అది వానికి ఇచ్చేసి అది కాకుండా అడిషనల్ కూడా 3000 బాతులు నేను ఇవ్వాలంట. ఏంది డిపాజిట్ దక్కిందా. నాకు వద్దులేరా, మీరే పెట్టుకోండి మడిచి జాగ్రత్తగా అని చెప్పి వచ్చేసిన. పాస్పోర్ట్ నేను వాడు జస్ట్ జెరాక్స్ తీసుకొని ఇస్తాడు అని చెప్పి నేను అనుకుంటున్నాను. మామూలుగా అన్ని చోట్ల జెరాక్స్ తీసుకొని ఇచ్చేస్తారు నేను రిటర్న్ ఇచ్చేంతవరకు. అది కాక ఇది పాస్పోర్ట్ తీసుకునేసి మళ్ళీ 3000 రూపాయల 3000 బాతులు డిపాజిట్ కట్టి ఎంత మన దాంతో 10,000 డిపాజిట్ 10,000 ఇవ్వాలంట. ఏంది బైక్ తీసుకునేదానికి డిపాజిట్ 10,000 కట్టేసి మన కరెన్సీలో. నా పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర ఇచ్చేసి ఇంకా నేను చిప్పదా ఎత్తుకోవాలి ఈ దేశంలో. నువ్వు ఇచ్చేసాను, నీ డిపాజిట్ అమౌంట్ ఇడికి సరిపోయింది అని చెప్పి చెప్తారు. నాకు తెలుసు, ఆల్రెడీ చూసిన ఈ వ్యాపారాలు, నేను ఆల్రెడీ చూసిన. నాకు ఇది గోవాలో కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది, ఇక్కడ కూడా ఒకసారి అయింది. అంటే నేను తీసుకోవాలా, మా ఫ్రెండ్ తీసుకున్నాడు, వానికి కూడా ఇట్లా అయింది. ఇప్పుడే ఇందాక ఇచ్చినాడు, వాని డిపాజిట్ సరిపోయిందని చెప్పినారు. ఎందుకు వచ్చిన పంచాయతీ. దేవుడు ఇచ్చిన కాళ్ళు ఉన్నాయి, నడుచుకుంటా పోదాం, ఏముంది.
చూడండి ఎంత బాగుందో. ఆ కొండల నుంచి నీళ్ళంతా వస్తూ ఉన్నాయి. చూసానికి బాగుంది. ఇక్కడ ఇలా కట్టినారు. ఈ బ్రిడ్జ్ దాటుకొనేసి ఇంకా మన దానికి వెళ్ళాల. చూడండి థాయిలాండ్లోని పల్లెటూర్లు అయితే చూడండి ఎట్లున్నాయి, ఎంత బాగుంది. నేనైతే కొండ పైన ఉన్నాను చెప్పినా కదా, కొండపైన అలా పల్లెటూరులో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే నాకు ఇది కనిపించింది, మంచిగా ఉంది. మంచి ఒక్కో దాంతో ఎన్ని ఫార్మింగ్ చేస్తున్నారు చూడండి, చాలా ఫార్మింగ్ చేస్తున్నారు. పైన ఉన్నా నేను, కొండ పైన ఉన్నా. కొండ పైన నుంచి చూస్తా అంటే అంత ఇల్లులు అవంతా మంచిగా ఉంది. ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ మొత్తం మట్టిపండు చెట్లు వేసి పెట్టిండారు. అంతా చూడండి కొండల పైన కూడా రోడ్లు చూడండి బ్రహ్మాండంగా వేసేసినారు. పల్లెటూరు ఇది అసలు పల్లెటూరు అని ఇదని ఎన్నిక లేదు, అంత బాగుంది పల్లెటూరు. అదే మన లాంగ్ నెక్ విలేజ్ చూడండి ఎట్లా ఇది చేసేసినారు. లాంగ్ నెక్ విలేజ్ని ఏం ఫెసిలిటీస్ లేవు. ఈ పల్లెటూరు చూడండి ఎంత ఉందో. నేను అట్లా సరదాగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నా ఈ పల్లెటూరులో. చూద్దాం ఎంత దూరం పోతామని చెప్పేసి నడుస్తూ ఉంటే ఇక్కడ రోడ్లు మొత్తం సిటీలో ఎట్లా ఉన్నాయి రోడ్లు అట్లే ఉన్నాయి. కానీ సిటీలో 2 వేస్ ఉంటాయి, ఇక్కడ జస్ట్ 1 వేలో ఉన్నాయి. ఒకే వన్ వే రోడ్లు ఉన్నాయి. సిటీలో 2-3 వేస్ ఉంటాయి బ్యాంకాక్లో. అదే తేడా. మిగతా అంతా బ్రహ్మాండంగా ఉంది. అసలు పల్లెటూరు అనేది చెప్పేటట్లేదు, అంత బాగుంది. అటికాయలు వచ్చినాయి వీటికి. అసలు ఏమాత్రం దీన్ని పల్లెటూరు అనే చెప్పరు, అంత డెవలప్డ్ ఉంది, అడ్వాన్స్డ్గా ఉంది ఇక్కడ. మన పల్లెటూరు లాగా అస్సలు కాదు ఈ పల్లెటూరు అయితే. నాకే పల్లెటూరు అని దీన్ని పల్లెటూరు అని చెప్పడానికి నాకే కొంచెం నామోసింది. ఏ పక్క పల్లెటూరులాగా అనిపించడం లేదు. ఇది మొత్తం బ్రహ్మాండ, రోడ్లు అంతా బాగుంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ ఆన్లైన్లో ఏం బుక్ చేసుకోలేము ఇక్కడ. గ్రాబ్, బోల్ట్ ఎవడు తీసుకోవడం లేదు, ఎవడు లేదేమో, ఎవడు పని చేయడం లేమో దాంట్లో ఎవడు తీసుకోవట్లేదు. లొకేషన్లు అయితే ఉన్నాయి కానీ ఎవడు తీసుకోవట్లేదు. ఆ ఒక్క రీజన్తో దీన్ని పల్లెటూరు అని చెప్పచ్చు. మిగతా అంతా రెస్టారెంట్స్ పక్కన కింద టౌన్కు 2 కిలోమీటర్లు వెళ్తే రెస్టారెంట్లు అన్నీ ఉన్నాయి, కొంచెం దూరంలో ఉన్నాయి. అదొకటి, దాన్ని బట్టి దీన్ని పల్లెటూరు అని చెప్పచ్చు అంతే. మిగతా అంతా చూడండి ఇల్లులు అవన్నీ అన్ని కొండలపైన కట్టేసినారు. మొత్తం ట్రాఫిక్ రూల్స్, పోలీసులు అంతా ఫుల్గా ఉన్నారు. ఈ పల్లెటూరులో కూడా పోలీసులు కూడా ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. కానీ అప్పుడప్పుడు నేను షూట్ చేస్తాను కాబట్టి అదొకటే సమస్య నాకు. ఎందుకంటే అక్కడక్కడ మధ్యలో ఆపి వాళ్ళు అడుగుతారు పాస్పోర్ట్ చూపి అని చెప్పేసి. లేదు అంటే వాళ్ళ దగ్గర ఇచ్చేసి పాస్పోర్ట్ ఇచ్చేసి ఒక 3000 బాధలు కట్టేసి స్కూటర్ తీసుకోండొచ్చు. వాడు మధ్యలో నన్ను అట్లా అడిగినారు, కొన్నిసార్లు అడిగినారు. ఎందుకంటే మిగతా వాళ్ళని అడగరు, నేను షూట్ చేస్తాను కాబట్టి నన్ను అడుగుతారు. రిమైనింగ్ వాళ్ళని అసలు అడగరు, అసలు పట్టించుకోరు. వాళ్ళ పాటు వాళ్ళు ఉంటారు. ఏదైనా ట్రాఫిక్ జామ్ అయిపోతే అప్పుడు వచ్చి మొత్తం క్లియర్ చేసి వెళ్తూ ఉంటారు. ఇదే మన థాయిలాండ్లోని పల్లెటూరు, ఒక హిడెన్ జమ్ పై ప్లేస్ ఇది. పొద్దున్నైతే చలి మింగతుంది, మళ్ళా అయ్యే కొద్దికి ఎండ మామూలుగా ఉండదు. ఏ స్టేజ్ మన తిరుమలలో ఉంటాయి కదా, మార్నింగ్ ఎంత చలి ఉంటుంది తిరుమలలో, మళ్ళీ పోయే కొద్దికి వేడి వస్తుంది కదా, అట్లా మారుతుంది. ఇక్కడ సేమ్ అట్లే ఉంది. కానీ మామూలు చలి వేయట్లేదు. రాత్రుల్లో 2-3 రగ్గులు కప్పుకొని పడుకోవాలి, అంత చలేస్తూ ఉంది. మొత్తం నిండిపోయింది. ఎక్కుతా ఉన్నాం మళ్ళీ కొండలు ఎక్కడమే ఈరోజు ఇక్కడ. ఇంకా రేపు ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నా, పై వదిలి ఆల్రెడీ మీకు చెప్పిన పై వదిలి వెళ్ళిపోతున్నా రేపు. సో ఒక్కరోజే ఉంది ఎక్స్ప్లోర్ చేయడానికి పై. చలో ఎంత కుదిరితే అంతవరకు ఎక్స్ప్లోర్ చేద్దాం, వీలైనంతవరకు మనకు ఎంతవరకు అవకాశం ఉంటుందో మొత్తాన్ని కవర్ చేద్దాం. ఈ థాయిలాండ్ వీధుల్లో సరదాగా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే నాకైతే ఒకటి కనిపించింది, మీకు కూడా చూపిస్తా చూడండి. ఇది చూడండి, ఇక్కడ పెట్రోల్. ఇది ఇక్కడికి వచ్చేసి మనం డబ్బులు వేసి పెట్రోల్ పట్టుకోవాలి. స్టెప్స్ ఎట్లా ఉన్నాయి చూడండి, బిల్ చేసినారా, బిల్ చేసి మనమే పెట్రోల్ పనుకోవాలి. ఎవరు ఉండరు ఈ పల్లెటూరులో దీన్ని స్పెషల్గా పట్టేదానికి. మనమే ఆ గ్రీన్ బటన్ నొక్కితే వచ్చేస్తుంది అట్లా. నెక్స్ట్ ఇంకో నాకు బాగా నచ్చింది ఏమరంటే, జస్ట్ ఒక బాత్కి 1 లీటర్ వాటర్ అనేది ఇస్తారు. ఇది చూడండి ఉంది కదా, ఒక బాత్ వేసేసి 1 లీటరు, 2 బాతు, 5 బాతు, 10 బాతు, దాన్ని బట్టి ఒక బాత్ వేసేసి అందులో ఆ గ్రీన్ బటన్ ప్రెస్ చేసినాం అనుకో మనకి నీళ్ళు వస్తుంది, మనం నీళ్ళు పట్టుకోవచ్చు. బయట అంత ఎంత ఎక్స్పెన్సివ్ తెలుసా నీళ్ళు. ఇక్కడ జస్ట్ ఒక బాత్కే నీళ్ళు చాలా బాగుంది కదా, బ్రహ్మాండంగా ఉంది. నాకైతే బాగా నచ్చింది. ఈ 7-Elevenకి వెళ్ళినా
ఆల్మోస్ట్ 9 బాతులు 14 బాతులు పడుతుంది, 14 బాతులు పడుతుంది. ఇది జస్ట్ ఒక బాతుకే ఒకటి. పల్లెటూరులో ఇంత మంచిగా పెట్టినారు చూడండి. అదే నేను చెప్పింది, పల్లెటూరు ఎంత డెవలప్ అయిందంటే అంత ఇదిగా ఉంది ఇక్కడ. ఈ పల్లెటూరు కొంచెం అడ్వాన్స్డ్గానే ఉంది. మొత్తం నీళ్ళకు ఉంది, పెట్రోల్కి ఉంది. మనుషులు ఎవరు ఉండి పట్టడం లేదు. మనమే పోయినామా, డబ్బులు వేసుకున్నామా, మనమే ఎత్తుకొని మనమే పట్టుకోవాలా. నీళ్ళు కూడా అంతే చూసానండి. ఇది ఒక ప్రతి కిలోమీటర్కి 2 కిలోమీటర్కి ఇట్లాంటి నీళ్ళ సెంటర్లు అయితే పెట్టినారు. జస్ట్ చూడండి, డ్రింకింగ్ వాటరు 1 లీటర్కి 1 బాతు. అట్లా మనం ఎన్ని లీటర్ పట్టుకుంటామో దాన్ని బట్టి అన్ని బాతులు అందులో వేస్తూ ఉంటే మనం ఇది చేసుకోవచ్చు. చలో బాగుంది కదా, మీకు నచ్చింది కదా. నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాకు బాగా నచ్చింది, నాకైతే చూడంగానే ఇది మంచిగా అట్రాక్ట్ చేసింది. ఎందుకంటే జస్ట్ మన దాంతో 2.5 రూపాయకి 1 లీటర్ నీళ్ళు అంటే మన దగ్గర కూడా దొరకదు, అంత చీపు. పెట్రోల్ ఎంత ఉందో చూద్దాం రేటు. పెట్రోల్ రేటు ఎంతో రేట్ వేయలేదు. మనం ఎంత కావాలంటే ఆ టైప్ చేసుకొని, ఎన్ని లీటర్ కావాలంటే అది చేసుకొని, కార్డు లేదనుకుంటా, డబ్బుల వరకు ఉంది. 1 లీటరు 2, 5, 10 లీటర్ వరకు కాయిన్స్ ఉన్నాయి. ఒక కాయిన్, 2 కాయిన్, 5 బాతులు, 10 బాతులు, ఇన్ని కాయిన్స్ వేసుకొనేసి ఇక్కడ పెట్రోల్ అయితే పట్టుకోవచ్చు బైక్కి. చూడండి స్టెప్స్ కూడా అంత క్లియర్గా రాసేసినాడు, ఏ స్టెప్స్ ఎట్లా ఫాలో అవ్వాలని చెప్పేసి. ఈ పల్లెటూరులో ఒక చిన్న షాప్ అయితే ఉంది, అక్కడికైతే వెళ్ళి తినేకి తెచ్చుకున్నా. చూడండి 40 బాతులు పడింది. సో మేలు, 40 బాతుల్లో నాకు తినేనికి వచ్చింది. 2 బన్నులు, ఒక ఇది, ఇంకా 1 బాతుకి నీళ్ళు. 41 బాతులు అయిపోయింది. ఇది తింటే చాలు, కడుపు నిండిపోతుంది బ్రహ్మాండంగా. చలో కొంచెం టైర్డ్ అయిపోయినా, ఇంకైతే వెళ్ళి నా హాస్టల్కి అయితే వెళ్ళి కొంచెం రిలాక్స్ అవుతా. ఎందుకంటే చాలా తిరిగినా, మీకు మంచిగా చూపించాలని చెప్పి చాలా తిరిగినా, నాకు అనిపించినటువన్నీ షూట్ చేసిన. చూద్దాం సాయంత్రం ఇంకేమన్నా కుదిరితే ఎక్కడికైనా ప్లాన్ చేద్దాం, ఓకేనా. చలో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ పై. ఇట్లు మీ ఒంటరి ప్రయాణికుడు.